భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని బంటుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా శనివారం బంటుమిల్లి కొమ్మారెడ్డి హైస్కూల్ నందు వినూత్నంగా ఈ వేడుకలను నిర్వహించారు. సుమారు 400 పైచిలుకు మ్యాథ్స్ ప్రాజెక్టుల నమూనాలతో విద్యార్థులు తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తమ నైపుణ్యత చాటారు. సుమారు 500 పైచిలుకు విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి హైస్కూల్ ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ మానవ జీవితంలో లెక్కలు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శ్రీనివాస రామానుజన్ అన్నారు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్న మేధావి శ్రీనివాస రామానుజన్ అని ఆయన కొనియాడారు. విద్యార్థులకు మ్యాథ్స్ సులువుగా అర్థం అవ్వాలంటే పాఠశాలలో థియరీతో పాటు ప్రాక్టికల్గా ఇటువంటి మ్యాథ్స్ నమూనాలు ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించారు. మ్యాథ్స్ డే నిత్య జీవితంలో లెక్కలో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. లెక్కలు లేని జీవితాన్ని మనం ఊహించలేము. అటువంటి లెక్కల గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి అభినవేశం రావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మ్యాథ్స్ ఎక్స్పో పిల్లలు డిఫరెంట్ ఐటమ్స్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సెట్ థియరీస్ మీద కానీ, ఫార్ములాస్ మీద కానీ, న్యూమరికల్ సమ్స్ మీద కానీ అలా మొత్తం మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్నిటి మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకొచ్చి సుమారుగా మేము 450 ఎక్స్పెరిమెంట్స్కి మాత్రమే సిద్ధపడ్డాం. బట్ మోర్ దాన్ 600 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసినాయి. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్టు, ఆ అవగాహన ఇటువంటి ఎక్స్పోల దాకా ఇతోధికంగా పెంపొందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రాక్టికల్గా థియరిటికల్గా వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా అన్వయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను 9వ తరగతి చదువుతున్నాను. కొమ్మారెడ్డి పాఠశాలలో చదువుతున్నాను. ఈ ఖాళీలలో సరైన అంకెను పూర్తి చేయాలి. 6 బయట, 7 కూర్చోకు. లెక్కలు అర్థం కాకుంటే 7 వస్తుంది. వందన రావు ఎలా ఉన్నాడు. గురువులకు వందనం చెయ్యాలి. అరటికాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి. కూరలో కారం తక్కువ వెయ్యి. డాష్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. చెడు వ్యసనాలతో ఆయువు మూడుతుంది. పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. ఈరోజు మా కూర అరటి. Everyone, in our Kommareddy High School we are celebrating maths exhibition. It is trigonometry park. In trigonometry park we are having Pythagoras theorem, and this is values of trigonometry. It is identical reciprocals, and it is formulas, and this is hexagon.